బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఎళ్ల దొరబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు రుద్రరాజు సీతబాబు, గోడి, అల్లవరం మండలం. రుద్రరాజు శ్రీనిరాజు, వీర్రాజు శ్రీను, గోడి, అల్లవరం మండలం. లింగం చిన్ని, సహకార సంఘ చైర్మన్, వాడాలరేవు. గొట్టిముక్కల వాసిరాజు, మొగళ్లమూరు, అల్లవరం మండలం. బర్రె సీతారత్నం, సర్పంచ్, బెండమూర్లంక. కుప్పాల దొరబాబు, ఉప సర్పంచ్, బెండమూర్లంక. ఏళ్ల వెంకట నరసింహారావు, బాబ్జీ, సిఏ, బెండమూర్లంక. ఏళ్ల మామాజీ, ముత్యాల రామకృష్ణ, యువసేన, బెండమూర్లంక. ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు అన్నారు. తగిన ఏర్పాట్లు చేయడం వల్ల 60,000 మందికి పైగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. ఉదయం సుప్రభాతం, తొలి హారతి కార్యక్రమాల తరువాత దర్శనాలు మొదలయ్యాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ లో భక్తులకు మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచిత బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం, మెడికల్ క్యాంపులు తదితర సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా సదరు ఏర్పాట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి 67,02,833 రూపాయలు ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మరి ఈ రోజున కార్తీక మాసం శనివారం సందర్భంగా విశేషంగా భక్తులందరూ రావడం జరుగుతుంది. సుమారుగా 1,00,000 మంది వరకు వస్తారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 60,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా మరి తలస్నానాలు చేయడం దగ్గర నుంచి, మొక్కుబళ్ళు తీర్చుకోవడం దగ్గర నుంచి, మరి మాడవీధుల్లో 7 ప్రదక్షిణల దగ్గర కానీ, పటిష్టవారి క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనంలో కానీ సౌకర్యవంతంగా మనం ఏర్పాటు చేయడం వల్ల భక్తులందరూ చాలా సంతృప్తికరంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కూడా పిల్లలకి పాలు, బిస్కెట్లు, పెద్దవాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవాదాల సభ్యుల సహకారంతో భక్తులందరికీ ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరియు ప్రతి భక్తుడు కూడా స్వామివారి ఉచిత ప్రసాదం, అలాగే స్వామివారి అన్నదానం ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తికరంగా వెళ్తున్నారు. వీరందరికీ కూడా మరి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి సక్సెస్ఫుల్గా పోలీస్, రెవెన్యూ వారి సహకారంతో, హెల్త్ వాళ్ళ సహకారంతో ప్రతి శనివారం కూడా భక్తులకు ఏదైనా ఆటంకం లేకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం నందు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా 3వ వారం సందర్భంగా విశేషంగా భక్తజనులు వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషార్చనలు, అలాగే సుప్రభాత సేవ, హోమాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి సన్నిధికి వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని వారి యొక్క కోరికలు విన్నవించుకోవడం, పరవశించడం, ధరించడం కూడా జరిగింది. ఈ విధంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఈరోజు ఇప్పటితో ముగిశాయి. నమో వెంకటేశాయ.
నాలుగేళ్ళు కదా 1 2 3 4 5 మీరు ఎక్కడి నుంచి వచ్చినా ముందు లైన్లోకి వెళ్ళేలా చూడాలి. కట్టాలండి అంతే అంతే. ఫ్రీ లైన్ ఎక్కువ ఉన్నారు జనం మరి తిరుగుతుంది సార్. ఇక్కడి నుంచి పెడతాం రైలు ఇలా ఇది ఉడికించేసి ఇక్కడి నుంచి పెడతాం రైలు ఇలా ఇది ఇక్కడి నుంచి పెడతాం రైలు ఇలా ఇది ఉడికించేసి చెప్పరా